చూస్తూనే ఉండండి మన ప్రాంతం మన ఛానల్ న్యూస్ 24. सत्य होगा सीन ఈరోజు ఇక్కడ రామగుండం నియోజకవర్గంలోని గోదావరిఖని పట్టణంలోని ప్రధాన చౌరస్తా వద్ద ఉన్నటువంటి పోచమ్మ మైదానం దగ్గర కూల్చివేతలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఒక దుకాణదారుడు ఎవరైతే ఉన్నారో ఆ మహిళ ఆ సోదరి బాధపడుతూ ఏడుస్తూ నాకు నిన్న ఫోన్ చేసి చెప్పుకుంది, తన బాధను వెళ్లబోసుకుంది. మరి ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏంది కనుక్కుందామని చెప్పేసి నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇది గడిచినటువంటి ఏడాది కాలంగా జరుగుతున్నటువంటి నిత్యకృత్యమైనటువంటి ఒక కార్యక్రమం. ఇక్కడ హైదరాబాద్ లో ఎట్లయితే రేవంత్ రెడ్డి గారు హైడ్రా అని ఒకటి తీసుకొచ్చి పేదోడి ఇల్లును కూల్చుతున్నాడో, ఇక్కడ రామగుండంలో స్థానిక నాయకుడు స్థానిక శాసనసభ్యుడు మతిగతి లేకుండా తీసుకున్నటువంటి ఒక నిర్ణయం వల్ల అనేక మంది ఇక్కడ పనిచేసే వేలాది మంది కార్మికులకు ఉపాధి కోల్పోయింది. ఇక్కడ నిన్న సడన్ గా ముందస్తు సమాచారం ఏమీ ఇవ్వకుండా డైరెక్ట్ గా వచ్చి దబాదబా జేసీబీలు బుల్డోజర్లు తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి దుకాణాలలో కనీసం వాళ్ళు పెట్టుకున్నటువంటి అమ్ముకునే సామాన్ షూ షాపులు కానీ లేకపోతే వంట సామాన్లు కానీ ఇవి ఏవి కూడా తీసుకునే సమయం ఇవ్వకుండానే దబాదబా కూల్చివేసే ప్రక్రియ ఒకటి మొదలుపెట్టారు. అడ్డుపడితే ఎవరన్నా వాళ్ళని పోలీసులతోని రెవెన్యూ అధికారులతోని బెదిరించారు. వాస్తవంగా ఈ కూల్చివేతకు ఎటువంటి గవర్నమెంట్ పర్మిషన్ లేదు. న్యాయస్థానంలో దీని మీద ఆల్రెడీ ఒక కేసు నడుస్తుంది. ఎవరికి ఎటువంటి నిర్ణయం వెలువడక ముందే దీన్ని మరి అడ్డదిడ్డంగా కూల్చివేస్తున్నారు. ఇలా వాస్తవాలు చూసుకుంటే ఈ గోదావరిఖని పట్టణంలో ఉన్నటువంటి జనాభా ఎంత, ఉపాధి అవకాశాలు ఎన్ని, ఇక్కడ జనాభా పెరుగుతుందా తగ్గుతుందా అనేది బేరీజు వేసుకోకుండా, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజల్ని కలిసి కన్సెన్సస్ తీసుకోకుండా, వాళ్ళని అగ్రిమెంట్ తీసుకోకుండా ఎట్లా పడితే అట్లా ఎడాపెడా రాత్రికి రాత్రి ఆయన ఒక కలవడింది. హైదరాబాద్ లెక్క రామగుండంలో షాపింగ్ మాల్ పెట్టాలని మొత్తం మార్చేయాలని చెప్పేసి ఒకటి కలవడింది. ఆ కళ కోసము ప్రజల్ని ఖాతరియకుండా తన నోట్లేసి గెలిపించినటువంటి ప్రజల్ని ఎవరిని కూడా లెక్క చేయకుండా ఇలా కూల్చివేతలు చేపిస్తున్నాడు స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు. చట్టానికి లోబడి చేయాల్సినటువంటి పని చట్టానికి వ్యతిరేకంగా శాసనం ద్వారా ఎన్నికైనటువంటి శాసనసభ్యుడు ఈ శాసనానికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ఇదొక పని. ఇది ఇక్కడ దాదాపు 1000 నుంచి ఒక 2000 మంది
ఉపాధి కోల్పోయింది. ఇలా వాళ్ళకి ఎవరికైనా ఉపాధి వస్తుందా? ఇక్కడ వేరే కాడ దుకాణాలు కట్టించి ఇది కూడా కొట్టిండా? కాదు కదా. ఎట్లా పడితే అట్లా అడ్డదిడ్డంగా సయ్యద్ గద లేకుండా, బ్యాలెన్స్ లేకుండా. ఇలా మా కరీంనగర్ ఉంటుంది. కరీంనగర్ పట్టణంలో టవర్ సర్కిల్ ఉంటుంది. టవర్ సర్కిల్లో కూడా ఇరికిరికిన రోడ్లు ఉంటాయి. ఎవరైనా ఉలగొడుతురాడా? ఇది ఒక పిచ్చి తుగ్లక్ చర్య తప్ప దీంట్లో ఏమీ లేదు. ఇలా హైదరాబాద్ కూడా చూసుకోండి మీరు. హైదరాబాద్ లో అత్యంత పేరు పొందినటువంటి బేగం బజార్ గానీ, సుల్తాన్ బజార్ గానీ, బడిచోడి గానీ, ఇటువంటి అన్ని ప్లేసెస్ లో కూడా సన్న సన్న సందులు ఉంటాయి. అలా బిజినెస్లు దాదాపు 50-60 కాదు 100 ఏళ్ల నుంచి కూడా హైదరాబాద్ లో బిజినెస్ నడుస్తున్నాయి, ఎటువంటి ఆటంకం లేకుండా. ఇక మా గోదావరి కానీ ఏం ఆటంకం కలుగుతుందో నాకు అర్థం కాదు. ఇక్కడ ఉన్నటువంటి జనాభా ఎంత వెడల్పియాలి? రోడ్లు ఓ ప్లాన్ ఉందా? ఉందా? ఏమి లేదు. ప్రజలకు ఇంటిమేషన్ ఉండదు, స్థానిక వ్యాపారస్తులకు ఇంటిమేషన్ ఉండదు, అలా పనిచేసే ఉపాధిదారులకు ఇంటిమేషన్ ఉండదు, ఇన్ఫర్మేషన్ ఉండదు. దబాదబా బుల్డోజర్లు వచ్చి కూల్చుడు ఇది ఒక నిత్యకృత్యం అయిపోయిందండి. ఇక్కడ స్థానికంగా ప్రజలు కూడా ఎవరు కూడా నోరు మెదపలేని పరిస్థితి. ఎందుకంటే స్థానిక ఎమ్మెల్యేని చూసి జనాలు భయపడుతున్నారు. మాలాంటి వాళ్ళు అడపదడప బయటకు వచ్చి మాట్లాడే తప్ప ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ, ఆయన అనుచరులు కానీ, కార్పొరేటర్లు, కొందరు నాయకులు కూడా దబాయించుడు, బెదిరించే కార్యక్రమము చేస్తుంది ఇక్కడ. అందుకే ప్రజలు కూడా స్వతహాగా స్వచ్ఛందంగా బయటకు వచ్చి మాట్లాడలేని పరిస్థితి. వాక్ స్వాతంత్రం లేదు, ప్రజాస్వామ్యం లేదు. అడ్డదిడ్డంగా బెదిరింపులతో పాటు అడ్డదిడ్డంగా కేసులు. సోషల్ మీడియాలో చిన్న కామెంట్ చేస్తే ఒక పిల్లాని మీద ముసుగ్గప్పి మరీ కేసు పెట్టింది. ఇలా అటువంటిది ఇంత పెద్ద పని జరుగుతూ ఉంటే ఇలా అక్కడ చూడు, అక్కడ దాదాపు గంత పెద్ద ప్రొక్లైన్ ఆడ నడుస్తుంది. నిన్న ఆడ దుకాణదారులు అక్కడ సామాన్ తీసుకునే ప్రాసెస్ లో ఉన్నప్పుడు కూడా గట్లనే అది కొనసాగించారు. ఆ కూల్చివేతలలో ఆ స్లాబ్ ఏదో ఇటుక ముక్కనో ఒక పర్సన్ మీద పడి ఒక పౌరుడు కానీ ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా చనిపోయి ఉంటే దానికి బాధ్యత ఎవరిది? ఇదైనా శాసనసభ్యుడు చేసినటువంటి పని ఇక్కడ? ఇది డెమోక్రసీనా? దిస్ ఈస్ కాల్డ్ డెమోక్రసీ, దిస్ ఈస్ కాల్డ్ ఆటోక్రసీ, దిస్ ఈస్ కాల్డ్ మొనార్కీ. ఎట్లా పడితే అట్లా చేస్తాం మేము అంటే మాత్రం రానున్న రోజుల్లో ప్రజలు తిరగబడే అవకాశం ఉంది. ఖచ్చితంగా పద్ధతులు మార్చుకొని ప్రజాస్వామ్యబద్ధంగా మీరు మెదులుకుంటేనే ఇక్కడ మీకు కొంచెం వాల్యూ ఉంటుంది తప్ప రానున్న రోజుల్లో ప్రజలే తీర్పు గట్టిగా ఇస్తారు మీకు. మీరు ఆనాడైతే ఎట్లా పడితే అట్లా ప్రామిస్లు ఇచ్చి ప్రజలకు మేలు చేస్తా అని చెప్పేసి వాళ్ళు ఎన్నికైనరో ఆ పనులన్నీ కూడా తుంగలో దొక్కి, మాటలన్నీ తుంగలో దొక్కి అడ్డదీడంగా ఇలా ప్రజల్ని ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా దీనికి ప్రజల నుంచి రానున్న రోజుల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత మీకు వస్తుంది. మిమ్మల్ని గద్దె దింపి ఖచ్చితంగా ఇక్కడనే ఇదే రామగుండం నుంచి మిమ్మల్ని బయటకు పంపించే రోజు కూడా రానున్న రోజుల్లో మీకు ఏర్పడుతుంది. జాగ్రత్తగా ఇది గుర్తుంచుకోండి మీరు. థ్యాంక్ యూ.